बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम। कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम। हमारी गजल है तस्वुर तुम्हारा, हमारी गजल है तस्वुर तुम्हारा, तुम्हारे बिना अब न जीना गवारा। तुम्हें यूं ही चाहेंगे, तुम्हें यूं ही चाहेंगे जब तक है दम। बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम। सागर की बाहों में मौजी है जीतनी, सागर के बाहों में मौजे है जीतनी। हमको भी तुमसे मोहब्बत है उतनी कि ये बेकरारी, कि ये बेकरारी ना अब होगी कम। बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम। कसम चाहे ले लो, कसम चाहे ले लो, खुदा की कसम बहुत प्यार करते हैं तुमको सनम, बहुत प्यार करते हैं तुमको सनम। థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలమ్మా. నేటి మా ముఖ్య అతిథి ఎంపీజేఎఫ్ లైన్ వివిపిఎస్ ఆంజనేయులరావు గారు, డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నారు. వారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. మీకు ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వక ఆహ్వానం పలుకుతుంది సార్. ఈనాటి వేదిక కార్యక్రమంలో ఎందరో మహానుభావులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, సుశీలమ్మ గారు గానం చేసినటువంటి ఒక ఆపాత మధురం, నీవు లేక వీణ పలుకులేనన్నది, నీవు రాక రాధ నిలువలేనన్నది అంటూ మన ఉమా బలరాం గారి వారి శ్రీమతి
అద్భుతమైనటువంటి సీనియర్ గాయనిమణి, ఎన్నో కార్యక్రమాల మీద ఎన్నో వేదికల్లో తన స్వరం ద్వారా అద్భుతమైన పాటలను అందించిన ఆ మహాగాయని స్వరం నుంచి మన కోసం నీవు లేక వీణ పలుకులేనన్నది, నీవు రాక రాదా నిలువలేనన్నది, డాక్టర్ చక్రవర్తి చిత్రం నుంచి సుశీలమ్మ గారు గానం చేసిన ఆ గీతం మన కోసం. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణ జాజి పూలు నీకై రోజు రోజు పూజే, చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయే. చందమామ నీకై తొంగి తొంగి చూచే, చందమామ నీకై తొంగి తొంగి చూచే. సరసన లేవని అలుకలు బోయే. నీవు లేక వీణ కలలనైన నిన్ను కనుల చూతమన్నా, నిదురరాని నాకు కలలు కూడా రావే. కదలలేని కాలం విరహగీతి రీతి, కదలలేని కాలం విరహగీతి రీతి. పరువము వృధగా బరువుగా సాగే. నీవు లేక వీణ తలుపులన్నీ నీకై తెరచి ఉంచినాను, తలుపులెన్నో మదిలో దాచి వేచినాను. తాపమింక నేను ఓపలేను స్వామి, తాపమింక నేను ఓపలేను స్వామి. తరుణిని కరుణను కేలగరావా. నీవు లేక వీణ పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. నీవు లేక వీణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. సార్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మనం. మల్లిక్ గారు, అలాగే నేటి సహగాయని మనులుగా మనకి విష్ణుప్రియ, శ్రీమతి విష్ణుప్రియ గారు, అలాగే శ్రీమతి లాస్య గారు, మనకి మల్లిక్ గారు, ఈ రోజున మనకి పప్పు సదాశివ శాస్త్రి గారు ఉన్నారు. మనకి మల్లిక్ గారు.
ఈ కార్యక్రమం మనకి ఒక గొప్ప అనుభూతిని పంచేటటువంటి లైన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316D, అలాగే లైన్స్ కల్చరల్ మహిళా సాంస్కృతిక కార్యక్రమంగా ఉమా బలరాం గారి ఏకగలంలో ఆధ్యాత్మికమైనటువంటి దేశభక్తి గీతాలతో ఈనాటి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో మనకి సారే జహాసే అచ్చా అంటూ ఒక అద్భుతమైనటువంటి ఆ దేశభక్తిని, ప్రేమని, మనలో ఆ స్ఫూర్తిని నింపేటటువంటి ఆ గీతాన్ని మన కోసం సహగాయనిమనులుగా మనకి విష్ణుప్రియ, అలాగే లాస్య, మన మల్లిక్ గారు ఉన్నారు. శ్రీమతి ఉమా బలరాం గారితో పాటు మన కోసం సారే జహాసే అచ్చా. మన లయన్స్ క్లబ్ ఆచారాన్ని పాటించాలనే ఉద్దేశంతో సారే జహాసే అచ్చా గ్రూప్గా పాడాలని డిసైడ్ అయ్యాను సార్. హలో మొదలు హలో 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 से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हम बुलबुले हैं इसके के गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा. पर्वत वो सबसे अच्छा हिंदुस्ता हमारा हमारा सारे जहां से अच्छा. वंदे मातरम वंदे मातरम वंदे मातरम. थैंक यू. రైట్, ధన్యవాదాలండి. ఈనాటి సభా కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు మనకి జ్యోతి ప్రకాశనం కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈ కార్యక్రమానికి మనకు విచ్చేసిన ముఖ్య అతిథులు కానీ ఆహ్వానితులు అందరూ కూడా పైకి ఆహ్వానించుకుంటాం. రైట్, రెడీ అమ్మా. అఖిలాండేశ్వర ఒక ప్రత్యేకమైనటువంటి పాటగా ఉమా బలరాం కొప్పరపువారి స్వరం నుంచి మన కోసం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరి అంటూ మనకి సప్తపది చిత్రం నుంచి ఆ గీతాన్ని మన కోసం వారికి సహగాయకులుగా మనకు మల్లిక్ గారు సీనియర్ గాయకులు ఉన్నారు. అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరి మన కోసం.
ఓంಕಾರ పంజరసుఖీ ఉపనిషదుజ్ఞాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ ఆర్యా అంతర్విభావయే గౌరీ తాం తక జం తరిత తదికిట తుం తక తరి జం తరిత తదికిట తుం తాం తక జం తక తరి జం తజ్జం తదికిట తుం తదికిట తుం అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తాం తద్ధీం తకధిమి తక జను తాం తద్ధీం తకధిమి తక జను తాం ధీం ఓం నం తరిగిడతోం శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి సర్వార్ధగాత్రి శుభగాత్రి గిరిరాజ పుత్రి అభినేత్రి సర్వార్ధగాత్రి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి సర్వార్థ సంధాత్రి జగదేక జనయిత్రి చంద్రప్రభాధవళ కీర్తి చతుర్బాహు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువన పాలిని కుంకుమరాగ శోభిని కుసుమ బాణ సంశోభిని మౌన సుహాసిని గాన వినోదిని భగవతి పార్వతీ దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తధీం తజ్జం తకజం తరిగిడతోం తధీం తజ్జం తకజం తరిగిడతోం తకధీం తకధీం తకధిమి తజ్జనుత శ్రీహరి ప్రణయాపురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి శ్రీహరి ప్రణయాపురాసి శ్రీపాద విచలిత క్షీరాంబురాసి పీఠ సంవర్ధిని డోలాసురమర్దిని శ్రీపీఠ సంవర్ధిని డోలాసురమర్దిని ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి సకల భోగ సౌభాగ్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ తకధిమి తకజను తాం తకధిమి తకజను తో ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే ఇందువదనే కుందరదనే
వీణా పుస్తకధారిణే సుఖ సౌనకాది వ్యాస వాల్మీకి ముని జన పూజిత శుభచరణే సుఖ సౌనకాది వ్యాస వాల్మీకి మునిజన పూజిత శుభచరణే సరస సాహిత్య సరస సంగీత స్తనయుగళే తకత ధీం ధీం త సరస సాహిత్య సరస తక సంగీత జనుత స్తనయుగళే తకిట ధిమి తక జనుత శారదే దేవి అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయ మాం గౌరీ పరిపాలయ మాం గౌరీ వింఛాతటే వాసినే యోగ సంఖ్యా సముద్భాసినే సింహాసనస్థాయినే దుష్టహరం క్రియాశాలినే విష్ణుప్రియే సర్వలోకప్రియే కామప్రియే ధర్మ సమరప్రియే హే బ్రహ్మచారిణే దుష్కర్మవారిణే హే విలంబిత కేశపాసినే మహిషమర్దనశీల మహిత గర్జనలోల భయన నర్తన కేళికే కాళికే దుర్గమాగమ దుర్గమాలినే దుర్గే దేవి రైట్, ధన్యవాదాలమ్మా. అద్భుతమైన గానం. ధన్యవాదాలు. ఇన్స్పిరేషన్ అంటే వారు సింగర్స్కి చాలా ఇన్స్పిరేషన్. ఇప్పుడు మాకు తెలీదు వారి ఏజ్కి వెళ్ళేసరికి ఎలా పాడతాం అనేది ఈ రోజు ఊహించడం చాలా కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో. నిజంగా వారి ఏకగాళానికి అంత ధైర్యంగా ఇప్పటికి చాలాసార్లు చేసి ఉన్నారు. ఇది ఎన్నోదో నాకు ఐడియా లేదు. అసలు ఆ భగవంతుడు వారికి ఇచ్చిన వరం అది. వారికి ఆ శక్తి ఎల్లవేళలా ఉండాలని ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే. మల్లికతో పాట నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అతన్ని నింటే సెలెక్ట్ గవర్నమెంట్ చేసుకున్న గారు. కారణం కూడా అదే. నేటి గవర్నర్ గారు అర్జెంట్ పని మీద ఇంకొక మీటింగ్కి వారు అటెండ్ అవ్వాలి. దానివల్ల ఈ కార్యక్రమాన్ని కొంచెం నమస్తే సార్. ఇది పట్టుకోండి మీరు. ఎస్, ఈ సభా కార్యక్రమానికి అధ్యక్షులుగా లైన్ డాక్టర్ డి కైలాసరావు గారు వారిని వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం. అలాగే నేటి కార్యక్రమానికి శ్రీ డేవిడ్ రాజ్ గారు, గాయకులు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, వారిని కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం. మాకు నిడుమూలు రమ్మ సత్యనారాయణ గారు శాతవాహన కళాశాల వాళ్ళు సెక్రటరీగా ఉన్నారు. వారికి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే శ్రీ రామశెట్టి కొండలరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతుంది. అలాగే తుర్లపాటి కేవి బలరామకృష్ణమూర్తి గారు నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఎంజేఎఫ్ లైన్ కేవి బలరామకృష్ణమూర్తి గారు, శ్రీ తుర్లపాటి విజయ్ కుమార్ గారు ట్రెజరర్, లైన్ కె సాంబశివరావు గారు కార్యదర్శి, అలాగే ఎంజేఎఫ్ లైన్ వి మహేందర్ రెడ్డి గారు అధ్యక్షులు. వీరిని కూడా ఆహ్వానం పలుకుతున్నాము వేదిక మీదకి. ఆత్మీయ అతిథులుగా ఎంజేఎఫ్ లైన్ కేవి రమణమూర్తి గారు ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్గా ఉన్నారు. వారికి ఆహ్వానం పలుకుతుంది. ఆత్మీయ అతిథులు పిఎంజేఎఫ్ లైన్ మిర్యాల వెంకటేశ్వర గారు ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్. ఆత్మీయ అతిథులు ఎంజేఎఫ్ లైన్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రెండవ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్గా ఉన్నారు. ఆత్మీయ అతిథి పిఎంజేఎఫ్ లైన్ ఎన్వివిఎస్వి ప్రసాద్ గారు, వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఆత్మీయ అతిథి పిఎంజేఎఫ్ లైన్ దామిర్ల శ్రీశాంతి గారు, వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ముఖ్య అతిథి నేటి మనకెంతో సర్వీస్, లయన్స్ క్లబ్ అంటేనే ఇంటర్నేషనల్గా ఎన్నో సమాజానికి కావాల్సినటువంటి సర్వీస్ని డిస్ట్రిక్ట్ గవర్నర్గా వారికి ఆహ్వానం పలుకుతుంది నేటి మా కళావేదిక.
గవర్నర్ గారికి బలరాం గారు మెమోంటోను అందజేస్తున్నారండి. గవర్నర్ గారు ఇప్పుడు సభను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడతారండి. సభకు నమస్కారం. మీ అందరూ కూడా నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాం. యాక్చువల్గా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీం క్లబ్ వాళ్ళది అఫీషియల్ విజిట్ ఉంది. కాకపోతే మాకు ఎప్పటి నుంచో సుపరిచితులు బలరామ కృష్ణమూర్తి గారు కానీ ఉమా గారు కానీ పెద్దలు ఈ వయసులో చాలా మాకు హ్యాపీ అండి. అలాగేనంటే ఆ వయసులో కూడా మన అందరికీ ఇలాంటి ఒక ఆనందాన్ని కలిగించటం కానీ ఈ వయసులో కూడా మాకు కూడా ఎల్సిఎఫ్కి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి ఆవిడ $1000 మొన్న మధ్య కూడా కట్టారండి. అంటే చూడండి వాళ్ళ దాతృత్వం కానీ వాళ్ళు నిజంగా నిండు నూరేళ్ళు, చిన్నవాడిని నేను ఆ మాట అనకూడదు కానీ ఆ మాతా కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళు నిండు నూరేళ్ళు కూడా చక్కగా మన అందరికీ ఇలా హ్యాపీ మూమెంట్స్ కూడా కల్పించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సారీ అండి ఫోన్లు వస్తున్నాయి కాబట్టి నన్ను కొంచెం ఎక్స్క్యూజ్ చేసి నన్ను పంపించవలసిందిగా మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలిద్దరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ వీళ్ళందరినీ కూడా సంబోధించాలి. మా పెద్దలు మిర్యాల వెంకటేశ్వరరావు గారు కానీ, మా సెకండ్ వైస్ ప్రెసిడెంట్ అన్నారు చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అలాగే వీళ్ళు జూబ్లీ క్లబ్ మెంబర్స్, జూబ్లీ క్లబ్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి గారు కానీ వీళ్ళందరినీ కూడా మనం సంబోధించాలి. సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గవర్నర్ గారు ఒకసారి సార్ గవర్నర్ గారు కొంచెం జ్యోతి ప్రజ్వలనం చేసి వెళ్ళాలని కోరుతున్నామండి. గవర్నర్ గారు సార్ ఒక సెకండ్. గవర్నర్ గారు ఒక్కసారి జ్యోతి ప్రజ్వలనం చేసి పెట్టండి. ఓకే, మన శ్రీనివాస్ రెడ్డి గారు సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వారు జ్యోతి ప్రజ్వలనం చేస్తుందిగా కోరుతున్నామండి. సార్ మిగతా మన గెస్టులందరూ కూడా జ్యోతి ప్రకాశనం కార్యక్రమంలో ఈనాటి మాకు ఆత్మీయ అతిథులు అందరూ కూడా ఎవరైతే మాకు అతిథులుగా ఉన్నారో వారందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా ఆహ్వానించుకుంటున్నాం. 2వ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉన్నటువంటి మాకు ఆత్మీయ అతిథులు MGF LN చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వారికి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో జ్యోతి ప్రకాశనాన్ని నిర్వహించవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుంటున్నాం. ఈ ఫ్యాను ఏసీ ఉంది అక్కడ ఆరిపోతుంది. జ్యోతి ప్రజల కార్యక్రమంలో సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మిర్యాల వెంకటేశ్వరరావు గారు, లయన్స్ క్లబ్ జూబ్లీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, తర్వాత సాంబశివరావు గారు, విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా బలరామకృష్ణ గారు, ఉమా గారు, వీళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమంలో దివ్యవాణి గారు, డాక్టర్ శ్రీమతి పర్చూరి విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడాను ఈ చింతగారి చిట్టిబాబు గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారండి. కార్యక్రమంలో సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాసరెడ్డి గారు సభను ఉద్దేశించి మాట్లాడతారండి.
ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక సమావేశానికి సభా నిర్వాహకులుగా అధ్యక్షత వహిస్తున్నటువంటి కైలాసరావు గారికి మరియు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మన ప్రీతమ గవర్నర్ ఆయన వివిపి ఆంజనేయులు గారికి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పెద్దలు మిర్యాల వెంకటేశ్వరరావు గారికి విచ్చేసిన లైన్ మిత్రులకి ఆహ్వానితులకి అందరికీ నమస్కారం. మరి బలరాం కృష్ణమూర్తి గారు కానివ్వండి, ఉమా బలరాం గారు కానీ మాకు జిల్లాలో అటు బలరాం కృష్ణమూర్తి గారు సాయిబాబా గుడిలో మరి పూర్ణానందపేటలో చక్కగా సాయిబాబా గుడి ద్వారా ఆధ్యాత్మిక సేవ చేస్తూ మరి అట్లానే ఉమా గారు కూడా మరి ఈ మధ్య మాకు లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి $1,000 డొనేషన్ కూడా ఇవ్వడు. బలరాం కృష్ణమూర్తి గారు కూడా ఆల్రెడీ LCFకి డొనేషన్ ఇచ్చారు. ఏదన్నా సర్వీస్ ఉందంటే ముందుండేటువంటి ఇద్దరు ఆది దంపతులు, మరి అటువంటి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు మరి ఉమాగారి ఆధ్వర్యంలో చక్కటి ప్రోగ్రాం లైనిజంలో ఈ సంవత్సరం చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు ఆ జూబ్లీ క్లబ్ సభ్యులందరికీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఉమాగారికి జిల్లా తరపున అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి శ్రీనివాసరెడ్డి గారు. మిరియాల వెంకటేశ్వర గారు మాట్లాడతారు 2 నిమిషాలు. సభకు నమస్కారం. ముందు ముఖ్యంగా పెద్దలు మరి బలరాం కృష్ణమూర్తి గారికి, ఉమా గారికి ఈరోజు శుభాభినందనలు తెలియజేస్తూ, ఇంత వయసులో 3 గంటలు మరి ఏకదాటిగా మరి ఆ ఒక్కళ్ళే గానం చేయటం అనేది మరి నేను చూసిన లైనిజంలో మరి ఉమాగారే మరి ప్రత్యేకం. వారికి చేతులెత్తి మరి వారిద్దరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మాది ఇందాక డిస్ట్రిక్ట్ గవర్నర్ వివిపిఎస్ ఆంజనేయులు గారు మాట్లాడారు, అట్లాగే మా సెకండ్ వైస్ గవర్నర్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. మా క్లబ్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు, మాది లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ అని కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో 100 క్లబ్బులు ఉంటే మాది విజయవాడ జూబ్లీ అని మా ఒక క్లబ్బు. ఆ క్లబ్లో మరి బలరాం గారు, ఉమా గారు మరి ఇద్దరు కూడా సభ్యులు. ఈరోజు జిల్లా తరపున ఈ కార్యక్రమాన్ని పెట్టి ఆమెకి ఎప్పటి నుంచో కూడా అందరూ సభ్యులందరూ కూడా రావాలి, జిల్లా అంతా కూడా రావాలి అని వారందరూ కూడా ఆ గాన మాధుర్యాన్ని వినాలి అని మరి 6:05కో 6:06 షార్ప్గా మొదలుపెట్టి 1:20 ఏకధాటిగా కూడా మరి ఆమె మరి గానం వినటం అనేది నిజంగా మేమందరూ మరి ఈ అదృష్టాన్ని ప్రత్యేకంగా వారిద్దరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి మా చార్టర్ సభ్యులు, మా క్లబ్ చార్టర్ సభ్యులు సుబ్బారావు కూడా ఇచ్చేశారు. అట్లాగే మా రామశెట్టి కొండలరావు మరి ఈ సంవత్సరం లీడర్షిప్ సెమినార్స్ నిర్వహణలో ప్రత్యేక పాత్ర వహించిన వ్యక్తి. అట్లాగే క్యాన్సర్ ఈ మధ్య కాలంలో క్యాన్సర్ విపరీతంగా మరి రావటం, దానికి ఎంతోమంది ఇబ్బందులు పడటం, ఈ సంవత్సరం మరి బొబ్బా హర్నాథ్ బాబు గారు ఆ కార్యక్రమాన్ని తీసుకొని 14 సంవత్సరాల వయసు దాటిన పిల్లలందరికీ కూడా HPV వ్యాక్సినేషన్ వేయాలని కొన్ని లక్షల రూపాయలు మా క్లబ్ ద్వారా కూడా ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇవన్నీ సమాజ సేవలో ముఖ్య కార్యక్రమాలు చేయటం మా విజయవాడ జూబిలీ ప్రత్యేకత. మరి మీరందరికీ కూడా మరి ఉమా బలరాం గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆనంద్ గారి గానం ఇందాక నుంచి మరి ఎప్పుడు వింటూ ఉండేవాళ్ళమే, వాళ్ళు ప్రత్యేకంగా వారికి ఇబ్బంది కలిగజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. అలాగే సుబ్బారావు గారు, సార్ మీరు వేదిక మీదకి వస్తే బాగుంటుంది, ఒక్క నిమిషం సార్ ప్లీజ్. అలాగే మాకు రావిశెట్టి కొండలరావు గారు బాలోత్సవం మాకెంతో ఆత్మీయులు, వారు కూడా వేదిక మీదకి రావాలి ఒక్కసారి సార్ ప్లీజ్. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ జూబ్లీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడారు. సభకు నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా ముఖ్య అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నాకు సంగీతం పట్ల పెద్ద అవగాహన లేకపోయినా రెగ్యులర్గా సంగీతం వింటూ ఉంటాను, పాటలు వింటూ ఉంటాను, సినిమాలు బాగా చూస్తూ ఉంటాను. బట్ జనరల్గా నా ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ లైవ్ మ్యూజిక్, డీజేలు, ఆర్కెస్ట్రాలు ఇవన్నీ బాగా అలవాటు. బట్ నిజంగా చెప్తానమ్మా, జనరల్గా ఏదైనా ఈవెంట్కి వచ్చే ముందు నేను పేపర్లో రాసుకొని వచ్చి చదువుతాను. బట్ ఇవాళ నేను మాట్లాడతాను అనుకోలేదు, రాసుకోలేదు. బట్ మీరు మీ గాత్రం కానీ అద్భుతం, మహా అద్భుతం, మహా అద్భుతం అమ్మ. మీకు శిరసు వచ్చి పాదాభివందనం చేసుకుంటున్నాము. అండ్ ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా జనరల్గా మ్యూజిక్ వినడం అలవాటు ఉంది, కానీ అలా కళ్ళు మూసుకొని అలా వింటూ ఉంటే సార్ గ్రేట్, చాలా బాగా. అలాగే మల్లిక్ గారు కూడా, సార్ మీ గొంతులో ఒక పాట విన్నాము, చాలా ధన్యవాదాలు సార్ మీకు కూడా.
అండ్ మేడం గారిది ఇంతకుముందు ఈవెంట్స్ ఒకటి రెండు యూట్యూబ్లో చూస్తున్నాను, బట్ లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. అండ్ నాకు సంగీతం పట్ల ఇంట్రెస్ట్తో మా పెద్దవైన సంగీతంలో జాయిన్ చేశాను, బట్ కొన్ని రీజన్స్ వల్ల సంగీతం వైపు వెళ్ళలేదు. మ్యూజిక్ వోకల్లో జాయిన్ చేశాను అమ్మ. ఫస్ట్ వోకల్లో జాయిన్ చేస్తే ఒక 1-2 months తర్వాత వెళ్ళకపోయాడు. మేబీ అక్కడ వాళ్ళు చెప్పే విధానమో ఏంటో తెలీదు. తర్వాత ఎలాగైనా సంగీతంలో ఉంచాలి వీణని అని చెప్పి పియానో క్లాస్లో జాయిన్ చేశా, కీబోర్డు. ఫస్ట్ కీబోర్డ్ కొనిచ్చి క్లాస్లో జాయిన్ చేశా, ఎందుకంటే దానికోసమైనా కీబోర్డ్కి వెళ్తాడేమని. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ ఆశీస్సులు తప్పకుండా మాపై ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు రెడ్డి గారు. నేను అసలు సంగీతం నేర్చుకోలేదు. మీ అబ్బాయిని సంగీతం గురించి కాకుండా చక్కగా పాడటానికి అలవాటు చేయండి. పాడుతుంటే అవే వచ్చేస్తాయి. ఈనాటి కార్యక్రమంలో ఉమా బలరాం గారి ఏకగల ఆధ్యాత్మిక తెలుగు హిందీ సినీ సంగీత విభావారి ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ముఖ్యమైన వ్యక్తి ఉమా గారు. వారి గురించి ఒక 2 నిమిషాలు నేను చెప్పదలుచుకున్నానండి. ఉమా బలరాం గారు బలరామ కృష్ణమూర్తి గారిని 1972వ సంవత్సరంలో వివాహం ఆడారు. వీరికి 3 పిల్లలండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ముగ్గురు కూడా బీటెక్ కంప్లీట్ చేశారు. యుఎస్ఏలో స్థిరపడడం జరిగింది కొందరు. బలరామ కృష్ణమూర్తి గారు తన ఉద్యోగరీత్యా విపరీతమైన బిజీగా ఉండి న్యూఢిల్లీ ఇటువంటి పట్టణాల్లో ఉద్యోగరీత్యా ఉండడం మూలంగా కుటుంబ బాధ్యతలన్నీ కూడాను ఉమాగారే నిర్వహించడం జరిగింది. వీరు 2003వ సంవత్సరంలో లైన్ క్లబ్లో మెంబర్గా చేరి మిరియాల వెంకటేశ్వరరావు గారు డిస్ట్రిక్ట్ గవర్నర్గా ఉండేటప్పుడు జెడ్సీగా పనిచేశారు. బలరాం గారు ఆర్సీగా వర్క్ చేశారు. ఎంజేఎఫ్ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఉమా గారికి చిన్నప్పటి నుంచి పాటల మీద మక్కువ చాలా ఎక్కువగా ఉండేదండి. సత్యసాయి, షిరిడి సాయిబాబా, వీరికి సంబంధించిన భజనలు, భక్తి గీతాలు, అంతేకాదు వందే గాంధేయం అనే అంశంలో భాగంగా దేశభక్తి గీతాలను విద్యార్థులకి మధ్య పాడి యువతకు దేశభక్తిని పెంపొందించే కార్యక్రమంలో చాలా ముఖ్య భూమికని నిర్వహించడం జరిగింది. వీరు కేవలం ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలే మాత్రమే కాకుండా రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కూడా వర్క్ చేశారండి. 20 సంవత్సరాల పైగా 1000 ప్రోగ్రామాల పైన సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సొంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా పాటలు, వంటలు మొదలగు అంశాలకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సరస్వతి కళాపీఠం వారు 27/11/2021న అమృత గాన సరస్వతి అనే బిరుదును వీరికి ప్రదానం చేయడం జరిగింది. సావిత్రి కళాపీఠం, ఎక్స్రే సంస్థ, అనేక సాంస్కృతిక సంస్థలు వీరి యొక్క గానామృతానికి ముగ్ధులై బహుమతులను బిరుదులను అందజేయడం జరిగింది. 3 సార్లు కనకదుర్గ అమ్మవారి దేవస్థానానికి సంబంధించి కమిటీ సభ్యులుగా అమ్మవారి సేవలను అందించడం జరిగింది. కోవిడ్ సమయంలో కూడాను అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొని నిమగ్నమయ్యడం జరిగింది. ఏమండి 2024 సంవత్సరం జనవరి 8న ఇదే వేదిక మీద 3 గంటల పాటు ఏకగలం అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది వారికి కొత్త కాదు. ఏమండి ఒక వ్యక్తి 3 గంటలు మనం 1 గంట నిల్చోవడమే కష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో వారికి సుమారుగా 70 సంవత్సరాల వయసు ఉంది పైన. అటువంటి వారు 3 గంటలు ఒకేసారి నిల్చొని 3 గంటల పాటు గానామృతాన్ని మనకి అందజేయడం అంటే అది చాలా గొప్ప విషయం అండి. వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం అండి, వారు ఈ మధ్య అంటే వారి యొక్క ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతున్నాను నేను. ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే వ్యాధి బారిన పడ్డారు. ఆమె యొక్క దృఢ సంకల్పంతో, పట్టుదలతో ఆ వ్యాధిని జయించి
చక్కగా ఆరోగ్యవంతులుగా మన ముందు ఈ 3 గంటల పాటు పాఠనలు అందిస్తున్నారంటే వారి యొక్క దృఢ సంకల్పానికి హ్యాండ్స్ అప్ అండి. ఉమా గారు చక్కగా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మీ గానామృతాన్ని అందరికీ కూడా అందజేయాలని ఈ సభాపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. శ్రీ డేవిడ్ రాజ్ గారు, గాయకులు, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కార్యక్రమానికి కళాబంధుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలకు సహకారాన్ని అందిస్తున్న శ్రీ డేవిడ్ రాజ్ గారు, వారికి చిరు సత్కారాన్ని అందించవలసిందిగా ఆహ్వానించుకుంటున్నాం. కొండలరావు గారు సభను ఉద్దేశించి మాట్లాడతారండి. ఈరోజు ఉమా బలరాం గారు నిర్వహించేటువంటి ఈ కార్యక్రమం 72-73 సంవత్సరాల వయసులో ఏకగళ స్వరం వినిపించటం అని చెప్పనంటే అది మామూలు విషయం అనేటువంటిది కాదు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా సర్వీస్కి అంకితమైనటువంటి వ్యక్తులు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు కూడా వారి దిన కార్యక్రమం అనేటువంటిది ఎక్కడ ఏ సర్వీస్ చేయాలి, ఏ గుళ్ళో సర్వీస్ చేయాలి, ఏ ప్రజలకు సర్వీస్ చేయాలి అనేటువంటి తృష్ణ ఇద్దరిది కూడా అదే భావన. పిల్లల ముగ్గురు కూడా ఫారెన్లో సెటిల్ అయ్యారు. ఇద్దరు కూడా చిలకా గోరింకల్లాగా ఎటు పోనీయండి, ఎటు వెళ్ళనియండి, ఒక్కళ్ళని మనం చూడలేము. ఇద్దరిని తప్పితే ఒక్కళ్ళని మనం చూడలేము. ఆ రకంగా ఆ దంపతులు నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పని కోరుతూ, ఇది ఒకటనేటువంటిది కాదు, మా అమరావతి బాలోత్సవానికి సంబంధించి కూడా వారి సర్వీసు గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా, స్కూళ్ళల్లో చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులు ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా. మరొక్కసారి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు కొండలరావు గారు. ఒక నిమిషం సుబ్బారావు గారు కూడా మాట్లాడతారండి. శ్రీ రామచెట్టి కొండలరావు గారు, బాలోత్సవం ఎన్నో వేదికల శాతవాహన కళాశాల కరస్పాండెంట్, సెక్రటరీ శ్రీ నిడిబోల్ రమా సత్యనారాయణ గారు, విశ్వమాత చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ కళాకారులకి తోడ్పాటుగా ఉంటున్నటువంటి మా ఆత్మీయ వ్యక్తి, మాకెంతో గౌరవప్రదమైన వ్యక్తి శ్రీ నిడిమోలు రమా సత్యనారాయణ గారికి చిరు సత్కారం. సభకి నమస్కారం. నేను ఇక్కడ మాట్లాడడానికి రాలేదు, గానామృతం వినడానికి వచ్చాను. అందుకని నేను నా ప్రసంగాన్ని ఇంతటితో ముగిస్తాను. వయసులో వారిద్దరికన్నా కూడా నేను పెద్దవాడిని, కానీ యశస్సులో వాళ్ళకన్నా చాలా చిన్నవాడిని. అందుకని వారి ఆశీర్వాదం స్వీకరించాలని అనుకుంటున్నాను, అనుమతిస్తే. ధన్యవాదాలు సుబ్బారావు గారు. రైట్ సార్, ధన్యవాదాలు. ఇంకా శ్రీ సుబ్బారావు గారు, విజయలక్ష్మి గారు మీరు కూడా రండి. విజయలక్ష్మి గారికి చిరు సన్మానం. అశోక్ గారికి కూడా. రామ్మా విజయలక్ష్మి గారు. డాక్టర్ పరుసూరి విజయలక్ష్మి గారు, మహానటి సావిత్రి సాంస్కృతిక కళాపీఠం తరఫున డాక్టర్ శ్రీమతి పరుచూరి విజయలక్ష్మి గారు
వీరు రోజు మీ పేపర్లో మీ పేరును వింటున్నామండి, చదువుతున్నాం, చూస్తున్నాం కూడా. కళల పట్ల వారికి ఉన్న అభిమానం అనేది చాలా ఎక్కువగా ఉంది. శివ గారు రండి ఒకసారి. మహేందర్, శివ, కె సాంబశివరావు గారు కార్యదర్శి, కె సాంబశివరావు గారు, లైన్ కె సాంబశివరావు గారు కార్యదర్శి, వారికి కూడా చిరు సత్కారాన్ని అందించవలసిందిగా ఆహ్వానించుకుంటున్నాం.